నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పీ న్యూస్. అమలాపురం ప్రెస్ క్లబ్లో జనసేన నాయకులు విలేకరుల సమావేశం. బొమ్మ ఇజ్రాయెల్ చేసిన వ్యాఖ్యలపై మండిపడిన జనసేన నాయకులు. మా నాయకులు విమర్శించే స్థాయి నీకుందా అంటూ మండిపడిన జనసేన నాయకులు. బొమ్మ ఇజ్రాయెల్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యల మీద మిమ్మల్ని అందరినీ పెంచడం జరిగిందండి. అయ్యా బొమ్మ ఇజ్రాయెల్ గారు, మీ బొమ్మ తిరిగి ఎమ్మెల్సీ అయ్యారు. బొమ్మ ఇజ్రాయెల్ గారు, మీరు మాట్లాడే మాటలకి, మీరు చేసే చేతలకి ఏ విధమైన పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. సినిమాల మీద వచ్చిన కష్టం డబ్బులు పేద రైతులకు ఇచ్చి ఆదుకునే నాయకుడు మా నాయకుడు. మా నాయకుడు ఎవరికైనా పాలేతాళం చేస్తాడంటే రాష్ట్రానికి, పేద ప్రజలకి పాలేతాళం చేస్తున్నారు తప్ప వేరే వాళ్ళు ఎవరికి పాలేతాళాలు చేయట్లేదు. మీరు నోరు సంభాళించుకుని మాట్లాడటం నేర్చుకోండి. అలాగే మీ తిరుపతి లీటర్లో 10,000కి అమ్ముకుని మీరు చాలా దారుణమైన స్థితికి దిగజారారు. మీరు ఆ విధంగా కూడా చాలా తప్పు చేసి ఉన్నారు. అలాగే మీ జాతిలో పుట్టిన మందా కృష్ణమాది గారే మాకు ఆదర్శం. అలాంటి వ్యక్తులు, పోరాట పట్టిన గల వ్యక్తులు అంటే మాకు అసలు నీలాంటి స్థాయి గల వ్యక్తులు అసలు లక్ష్యం. పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయటం అంటే ఆకాశం మీద ఉండేయటం, అది నీ మీదే పడుతుంది. నువ్వు చేసిన పనులు, నువ్వు చేసిన మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. అలాగే తిరుపతి డబ్బులు ఇచ్చి అమ్ముకుంటున్నాం. మీ స్థాయి అక్కడ పేద రైతులు అండగా ఉంటున్నాం. మా పవన్ కళ్యాణ్ గారి స్థాయి అక్కడ. మీరు మీ నాయకుడిలాగా మీ నాయకుడికి మీరు పాలేతానం చేస్తున్నారేమో కానీ మా నాయకుడు ఎవరికే పాలేతానం చేయట్లేదు. అది గుర్తించుకుని మసులుకోండి. మాట్లాడేటప్పుడు నోటు సంపాదించుకుని మాట్లాడి దేశ ప్రధాని ఎంతమందిలో ఉన్నా పక్కగా కూర్చోబెట్టుకుని మాట్లాడే వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. అంతేగాని మీరు అవాకులు చవాకులు పేరి మీరు రాజకీయంగా ఎదగాలంటే ప్రజలకి మీరు మంచి చేసి ఎదగండి తప్ప ముఖ్యమంత్రి గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసి మీరు రాజకీయ పబ్బం గడుపుకోదామని చూసుకోకండి. మా కళ్యాణ్ గారు పేద రైతులకు కూడా సొంత నిధులు ఇచ్చుకున్నాడు. అలాగే ఎన్నో కార్యక్రమాలు అతను ఎముక ఎరగదు. ఎవరికి కావాలంటే వాళ్ళకి డబ్బులు సాయం చేసే వ్యక్తి. మొన్న వితంతువులకు కూడా చీరలు పంపిణీ చేసి తద్వారా రాష్ట్రానికి ఆదర్శమైన మా నాయకుడిని ఇంకోసారి మాట్లాడితే మాత్రం ఖబర్దార్ ఇజ్రాయెల్ గారు. ఇంకొకసారి మీరు ఏమన్నా మాట్లాడారంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. కొన్ని రోజుల కిందట బొమ్మ ఇజ్రాయెల్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద చౌకబారు విమర్శలు చేశారు. దీనికి కొంచెం లేట్ గానే మేము స్పందిస్తున్నామని చెప్పుకోవాలి. ఎందుకంటే మా పార్టీకి, మా నాయకుడు, మా పార్టీ మాకు కొన్ని దిశానిర్దేశాలు చేశారు. ఏదన్నా సరే మీడియా ముందుకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆధారాలతో, ఖచ్చితమైన విషయాలతో మాట్లాడాలి తప్ప అవతల వాళ్ళు మమ్మల్ని విమర్శలు చేశారనో లేకపోతే ఇంకోటనో మేమేం చేసినా సరే ప్రజలకు ఉపయోగపడేలా, ప్రజలకి ప్రతి పథకం చేరువయ్యేలా మా కార్యకలాపాలు ఉండాలని మా పార్టీ, మా అధినాయకుడు ఆదేశించాడు. అందులో భాగంగా ఈవేళ ఇజ్రాయెల్ గారు ఎలా ఎమ్మెల్సీ అయ్యారు, ఎవరు ఏ పదవి చేసినా, ఎవరు ఏ స్థాయికి వెళ్ళినా, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళినా మనం కంపల్సరీ హర్షించాలి. ఈవేళ రాజకీయ పార్టీలు ఎన్నున్నా, రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నా సరే మనం ప్రజలకి సేవ చేయడానికి రాజకీయాల్లోకి వస్తాం. రాజకీయ పార్టీలు కూడా అదే విధంగా రాజకీయాలు చేస్తాయి. కానీ బొమ్మ ఇజ్రాయెల్ గారు ఎమ్మెల్సీ అవ్వకముందు ఏం చేసేవారు, ఎమ్మెల్సీ అయిన తర్వాత ఏం చేశారు, ప్రజల కోసం వాళ్ళ పార్టీ తరపున కానీ ఆయన వ్యక్తిగతంగా కానీ ప్రజల కోసం ఏమేం చేశారో కొన్ని మొచ్చుకి మీకు చెప్తాను. బొమ్మ ఇజ్రాయెల్ గారు అనాథ పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తున్నామని చెప్పి డబ్బులు ఎలా దండుకోవాలో ఆయనకు బాగా తెలుసు. అదే బొమ్మ ఇజ్రాయెల్ గారు ఎమ్మెల్సీ అయ్యాక కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి పక్క నియోజకవర్గాల్లో డబ్బులు దండుకున్నారు యువకుల దగ్గర.
అది నిజం కాదా? అదేవిధంగా రోళ్లపాలెం ల్యాండ్ సెటిల్మెంట్ లో ఎంత కాజేశారో మాకు తెలియదు అనుకుంటున్నారా? వైజంక్షన్ దగ్గర 7.5 సెంట్లు భూమి ఏమండి, అమలాపురం సరిహద్దుల్లో ₹1,00,000 ఉంటుందండి సెంటు, 2 లక్షలు ఉంటాయి. అదే వైజంక్షన్ లో 10 లక్షలు అనుకోండి, కొన్ని 5 లక్షలు వేసుకోండి మీరు. 7.5 సెంట్లు అంటే ఎంత ఉండాలండి? 35 లక్షల పైన ఉండాలి. 7.5 సెంట్లు 18 లక్షలకే వాళ్ళని బెదిరించి కొనుక్కోవడం నిజం కాదా? అదేవిధంగా పాయకరావుపేట ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని చెప్పి మీరు ఎంత తీసుకున్నారు అది కూడా మీరు చెప్పాలి. ప్రజలకి మంచి చేయమని మీ పార్టీలు మీకు పదవులు ఇస్తుంటే మీరు కేవలం ఆ పదవిని అడ్డు పెట్టుకుని డబ్బులు కాజేయడానికి వస్తున్నారు తప్ప మన సామాజిక వర్గానికి కానీ, మన పక్కింటోళ్ళకి కానీ, లేదా మన ఎదురింటోళ్ళకి కానీ అపాయంలో ఉన్న వాళ్ళకి 10 రూపాయలు సహాయం చేద్దామా, మనం ఎవరన్నా మంచి పని చేసామా పొద్దున్న లెగిసిన తర్వాత మనం నిర్ధారించుకోవాలి. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్గీకరణ వస్తే పార్టీకి రాజీనామా చేస్తాను, పార్టీ మారతాను అని. ఈయన పార్టీలో జాయిన్ చేసుకునే వాళ్ళు ఎవరుంటారో మాకు తెలియదు, కానీ ఈయనకన్నా మంచి మంచి కార్యకర్తలు, నాయకులు మాతో పాటు ఉన్నారు. ఈ వ్యక్తి సవాల్ చేసే ముందు ఏదైనా సరే మన మాట మీద నిలబడేటట్టు ఉంటేనే చెయ్యాలి. మరి ఏం చేస్తున్నాడు ఇతను? వర్గీకరణ వచ్చింది, పెద్దల మందకృష్ణ మాదిగ గారు, మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇతర రాష్ట్ర పెద్దలు వీళ్ళందరూ సహాయ సహకారంతో వర్గీకరణ జరిగింది. వర్గీకరణ అనుకూలంగా ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చావా? ఈవేళ రాజకీయ పార్టీలు ఏదైనా సరే పార్టీలో ఉన్న కార్యకర్తలకి, మన సామాజిక వర్గానికి ఏదో ఒక మంచి పని చేసుకుంటూ ఉంటారు. ఈయన ఏం చేశాడు? ప్రతి అడుగున వీళ్ళ సొంత సామాజిక వర్గం వారికే వెన్నుపోటు పొడుస్తున్నాడు. మీరు 2022 డిసెంబర్ 11న వనభోజనాలు పెట్టారు, బాగుంది. ఇదే నెక్స్ట్ ఇయర్ 2023 డిసెంబర్న మళ్ళీ వనభోజనాలు పెట్టారు. ఈ వనభోజనాల్లో ఈ స్టేట్మెంట్ ఏంటంటే మందకృష్ణ మాదిగ గారు బొమ్మ వేయొద్దు అని. దీనికి ఆయన మీద రివర్స్ అయ్యారు కూడా కుర్రాళ్ళు. ఆయన వీళ్ళని ఏం సంబోధిస్తాడంటే వీళ్ళు పిచ్చివాళ్ళని సంబోధిస్తాడు ఆయన. అదే మీటింగ్ లో ఈయనకి వ్యతిరేకత రావడంతో నెక్స్ట్ 2024లో వనభోజనాలు మర్చిపోయాడా, లేకపోతే ఎమ్మెల్సీ పదవి వచ్చింది కదా ఇంకా మనకు అవసరం లేదని ఆయన అనుకుంటున్నాడా అనేది కూడా ఈయన వివరణ ఇవ్వాలి. ఒక ప్రెస్ మీట్ లో ఈయన సంబోధించాడు గతంలో. అలాంటి వ్యక్తి నుంచి ఇతర వ్యక్తుల కోసం కానీ, పెద్దల కోసం కానీ మాట్లాడేటప్పుడు ప్రజల కోసం మంచి చేస్తాడని కానీ మనం ఊహించడం కూడా చాలా తప్పు అనుకుంటాను నేను. లెక్కేస్తే జాబితా అంతులేదు. అలాంటి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అసలు ఎటువంటి జన సైనికుడు కూడా, కామన్ మ్యాన్ కూడా ఎవరో కూడా ఈవేళ విరుచుకుపడే విధంగా ఉన్నది. అందుకని ఇజ్రాయిల్ గారు, మీరు చేసిన ప్రతి తప్పుని కూడా మేము ఈ రోజు నుంచి ఖండిస్తాం. కేవలం సమాజానికే కాదు, మీరు చేస్తున్న పనుల వల్ల యావత్ రాష్ట్రానికే చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. మీరు ఈ విషయం గుర్తించుకుని మీరు ఎదురెదురు కూడా పాల్గొనే కార్యక్రమాల్లో కానీ, పెద్దల సభల్లో కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా, రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా, మీరు నివసిస్తున్నటువంటి అమలాపురం నియోజకవర్గానికి ఉపయోగపడే విధంగా ప్రశ్నలు సంధిస్తూ అధికార పార్టీ నుంచి ఏవైనా నిధులు కావాలన్నా, లేకపోతే పనులు చేయించాలన్నా సత్సంబంధాలతో మీరు ప్రశ్నలు వేస్తూ ప్రజలకు ఉపయోగపడే విధంగా మీ కార్యాచరణ ఉండాలని మేము కోరుకుంటున్నాం.